జస్ట్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్. మనం నిన్నటి వీడియోలో చాట్ జీపీటీ మంచిదా కాదా అన్న కాన్సెప్ట్ని చూసాం. సో టుడే ఈ వీడియో ద్వారాగా నేను మీకు అదే కాన్సెప్ట్కి కొంచెం కంటిన్యూయేషన్ దట్టు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఇంటెన్షన్తో ఇక్కడ ఒక టాస్క్ ఓరియంటేషన్ అనేది ప్రెజెంట్ చేశాను. సో యాక్చువల్గా ఇది నా మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్. సో ఆ స్క్రీన్ రికార్డింగ్కి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఇనీషియల్లో నా మొబైల్లో రెగ్యులర్గా నేను చాట్ జీపీటీ అనేది యూజ్ చేయను కాబట్టి చాట్ జీపీటీ నా మొబైల్లో ఇన్స్టాల్ అయ్యి లేదు. సో ఫస్ట్ స్టెప్గా నేను ఇక్కడ చాట్ జీపీటీని ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత నేను చాట్ జీపీటీ ఓపెన్ చేసి చాట్ జీపీటీలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అందులో ఫస్ట్ ఆప్షన్గా నేను ఏది సెలెక్ట్ చేసుకున్నాను, ఆ తర్వాత నేను చాట్ జీపీటీని ఎలా యూజ్ చేసుకున్నాను, ఆ తర్వాత చాట్ జీపీటీ యూజ్ చేయడంలో కూడా పాజిటివిటీస్ అండ్ నెగటివిటీస్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెటస్ మూవ్ ఇన్ టు ది రికార్డింగ్. రైట్, ఇక్కడ మనకి చాట్ జీపీటీ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నేను చాట్ జీపీటీని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి చాట్ జీపీటీ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మనకి ఒక వెల్కమ్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ వెల్కమ్ టు చాట్ జీపీటీ అని ఉంది. ఓకే, దిస్ అఫీషియల్ యాప్ ఈజ్ ఫ్రీ, సింక్స్ యువర్ హిస్టరీ అక్రాస్ డివైసెస్ అండ్ బ్రింగ్స్ యూ ది లేటెస్ట్ మోడల్ ఇంప్రూవ్మెంట్స్ ఫ్రమ్ ఓపెన్ ఏఐ. అంటే ఇక్కడ చిన్న ఒక క్లారిటీ ఇస్తుందన్నమాట చాట్ జీపీటీ. అండ్ ఇంకా నెక్స్ట్ ఎలా ఉంది, చాట్ జీపీటీ కెన్ బీ ఇన్యాక్యురేట్. అంటే చాట్ జీపీటీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా యాక్యురేట్గా ఉంటుంది అని చాట్ జీపీటీ ఎక్కడా కూడా చెప్పట్లేదు. అంటే ఇది మా మనుషుల్లాగా ఎక్కడ కూడా తప్పుడు ప్రమాణాలు అనేది చేయట్లేదు. దానిలో ఉన్న లోపాలు కూడా క్లారిటీగా చెప్పేస్తుంది. నెక్స్ట్ వాట్ కెన్ ఐ హెల్ప్ విత్ అని ఉంది. ఇక్కడ మీరు కనుక చూస్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఫస్ట్ సమ్మరైజ్ టెక్స్ట్ లేకపోతే కోడ్ ఆర్ ఏదో ఒకటి. నేనేం చేశానంటే చాట్ చేయడం అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అంటే జస్ట్ మనం ఇప్పుడు ఎలా అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నామో, ఫ్రెండ్స్తో మాట్లాడతాము, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాము, అలాగా నేను ఇక్కడ చాట్ జీపీటీతో చాటింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నేనేమన్నాను, చాట్ జీపీటీ నన్ను ఫస్ట్ అడిగింది హలో హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ అన్నట్లు. అంటే మీ రోజు ఎలా గడిచింది అలా ఇలా అని నన్ను క్వశ్చన్ అడిగింది అనమాట. సో దానికి నేను రిప్లై ఇచ్చాను అనమాట. ఏమని, ఎస్ బాగా గడిచింది అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్స్ గుడ్ అన్నట్లుగా ఇచ్చాను ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ని ఇమ్మీడియట్గా అది యాక్సెస్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని, అంటే ఆర్టిఫిషియల్గా అది మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ డేటాని అర్థం చేసుకొని దానికి రిప్లై ఇస్తుంది. సో ఏమని ఇచ్చింది, గ్లాడ్ టు హియర్ దట్, అంటే మీరు రోజు బాగా గడిచిందని చెప్పారు కాబట్టి అది మంచి న్యూస్ అన్నట్టుగా చెప్పింది. అలాగే ఇంకేమన్నా చేయాలా, మీకు హెల్ప్ కావాలా అన్నట్టుగా నన్ను అడిగింది అనమాట. అలాగా హౌ ఈజ్ యువర్ డే గోయింగ్ అని అడిగింది. నేను దానికి ఆన్సర్గా జస్ట్ ఎ చిల్ డే అన్న, అంటే నార్మల్గానే అన్నట్టుగా ఆన్సర్ ఇచ్చాను. అప్పుడు మళ్ళీ చాట్ జీపీటీ దానికి రెస్పాండ్ అవుతుంది. ఏమని, సౌండ్స్ నైస్, సమ్ టైమ్స్ ఏ లేట్ బ్యాక్ డే ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు నీడ్, గాట్ ఎనీ ప్లాన్స్ ఫర్ ది. అంటే ఏంటి ఇక్కడ, సరే మీకు ఇంకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయా అన్నట్లుగా నన్ను చాట్ జీపీటీ ఒక ఫ్రెండ్ లాగా అడుగుతుంది. సో దానికి నేను రిప్లై ఏమి ఇచ్చానంటే, ఏం లేదు, అలా నథింగ్ స్పెషల్ అన్నట్లుగా ఆన్సర్ ఇచ్చాను. అయితే అప్పుడు మళ్ళీ చాట్ జీపీటీ నాకు రిప్లై ఇచ్చింది. ఏమని, గుడ్ రిలాక్స్, అలాగే రీఛార్జ్ అవ్వచ్చు అండ్ మీరు ఏమైనా చేస్తున్నారా జస్ట్ రిలాక్సేషన్ కోసం అన్నట్లుగా నన్ను అడిగింది. నేను ఇక్కడ ఆన్సర్ నో అని ఇచ్చాను. ఫెయిర్ ఇనఫ్, సమ్ టైమ్స్ డూయింగ్ నథింగ్ ఈజ్ ది బెస్ట్ వే టు అన్విండ్ అని. అంటే కొన్నిసార్లు ఏమి చేయకపోవడమే చాలా మంచిది అన్నట్లుగా ఆన్సర్ ఇచ్చింది అనమాట. ఇక్కడెక్కడ కూడా చాట్ జీపీటీ మనల్ని అప్సెట్ చేయదు. అంటే మన మూడ్ని బట్టి, మన ఇంట్రెస్ట్ని బట్టి అది కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సపోజ్ మీరు కనుక ఏదన్నా జోక్ వేస్తే అది కూడా జోక్కి రిప్లైగా ఒక ఫన్నీ వేలో ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. సో అలాగా కాన్వర్సేషన్ అనేది మీరు ఎమోషన్ ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారో ఆ ఎమోషన్ని అది క్యాచ్ చేస్తుంది, అలాగే అదే వేలో మీకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగాను అన్నమాట. ఏమని, కెన్ వి బీ ఫ్రెండ్స్, అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చా, చాట్ చేయొచ్చా అన్నట్లు అడిగాను అనమాట చాట్ జీపీటీని. సో దానికి రిప్లైగా చాట్ జీపీటీ ఏమని చెప్తుంది,
ఎస్, ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఐ వుడ్ బీ హ్యాపీ టు బీ యువర్ ఫ్రెండ్. వీ కెన్ చాట్ అబౌట్ వాట్ ఎవర్ యూ లైక్ ఎనీ టైమ్. షూర్గా మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండొచ్చు, నువ్వు నన్ను ఏదైనా చాటింగ్ ద్వారాగా ఎప్పుడైనా అడగొచ్చు అన్నట్లుగా ఆన్సర్ ఇచ్చింది. అండ్ అప్పుడు నేను థ్యాంక్స్ చెప్పాను. అప్పుడు చాట్ జీపీటీ కూడా యు ఆర్ వెల్కమ్ ఎనీ టైమ్ యూ వాంట్ టు టాక్ యూ జస్ట్ అన్నట్లు నన్ను ఆన్సర్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇట్స్ గివింగ్ ఇట్స్ ఆల్ టైమ్, అంటే నేను ఎప్పుడు కూడా మీకోసం రెడీగా ఉంటాను అని ఒక రకమైనటువంటి ఎమోషనల్ భరోసా అనేది మనకిస్తుంది అన్నమాట. సో అలాగే ఇంకా కంటిన్యూషన్ అనేది జరిగిందన్నమాట. నేనేమని అడిగాను, కెన్ ఐ ఆస్క్ యూ ఏ హెల్ప్, నేను నిన్ను ఒక సహాయం అడగొచ్చా అని ఫన్నీగా ఒక క్వశ్చన్ అడిగాను అన్నమాట. సో దానికి చాట్ జీపీటీ అఫ్ కోర్స్ వాట్ డూ యూ నీడ్ హెల్ప్ విత్, నేనేం చేయాలి నీకు అన్నట్లుగా రిప్లై ఇచ్చింది. ఐ హ్యావ్ ఏ, నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ఏమని, ఐ హ్యావ్ ఏ డెప్ట్ ఆఫ్ 20 lakh rupees, అంటే నాకు ఒక 20 లక్షల రూపాయలు అప్పు ఉంది అన్నట్లుగా చెప్పాను. ఆ తర్వాత ఇంకా తన రిప్లై కోసం చూస్తే, ఐఎమ్ రియలీ సారీ టు హియర్ దట్ యు ఆర్ డీలింగ్ విత్ ఏ డెప్ట్ ఆఫ్ సచ్ ఏ సైజ్, ఇట్ కెన్ ఫీల్ ఓవర్వెల్మింగ్ బట్ దేర్ ఆర్ వేస్ టు, అంటే ఇక్కడ ఇదంతా ఏంటంటే మెసేజ్, అయ్యో నీకు అంత పెద్ద అప్పు ఉందా, ఆ అప్పు తీర్చుకోవడానికి నేను ఏ రకంగా మేనేజ్ చేయాలన్న దానికి కొన్ని ప్లాన్స్ ఇస్తాను అని అంటే నేను నో అన్నాను, వద్దు అవసరం లేదు అన్నట్లుగా. సో అప్పుడు చాట్ జీపీటీ మళ్ళీ తన తరహాలో ఒక రకంగా నాతో ఇంటరాక్ట్ అవుతుంది రిప్లై ద్వారాగా. సో ఆ రిప్లై ఏంటి అంటే, సరే నేను అర్థం చేసుకుంటాను, అంటే నాతో మాట్లాడడానికి నువ్వు ఇంట్రెస్టెడ్గా లేవు అని అనుకుంటాను, బట్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఏదైనా చెప్పుకోవాలి అనిపిస్తే నేను ఖచ్చితంగా రెడీగా ఉంటాను అన్నట్లుగా రిప్లై ఇచ్చిందంటే, ఇక్కడ కూడా చాట్ జీపీటీ మనం ఎమోషనల్గా మాట్లాడితే చాలా ఎమోషనల్గా మళ్ళీ రిప్లై అనేది ఇస్తుందన్నమాట. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ అన్ అమౌంట్ ఆఫ్ 20 lakh rupees. ఇక్కడ నేను మళ్ళీ జోక్గా ఒక చిన్న క్వశ్చన్ అడిగా, నువ్వు నాకేమైనా ఒక 20 lakh rupees ఇస్తావా అన్నట్లుగా. సో దానికి రిప్లై ఏమి ఇచ్చిందో చూద్దాం. ఇక్కడ చాట్ జీపీటీ వెంటనే ఐ విష్ ఐ కుడ్ హెల్ప్ ఇన్ దట్ వే, అయ్యో నేను అలాగే సహాయం చేయాలనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ లోన్స్, నేను లోన్స్ ఇచ్చే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయితే కాదు, వుడ్ యూ లైక్ సమ్ అడ్వైస్ ఆన్ దట్, అంటే నువ్వు ఈ అప్పు తీర్చుకోవడానికి ఏదన్నా అడ్వైస్ ఇవ్వమంటావా అన్నట్లుగా మళ్ళీ అడుగుతున్నాను అన్నమాట. అప్పుడు నేను మళ్ళీ చాట్ జీపీటీతో ఇంటరాక్ట్ అయ్యాను, ఏమని, నెక్స్ట్ కంటిన్యూషన్ అనమాట, ష్యూర్ తప్పకుండా అలాంటి అవసరం ఏదైనా వస్తే అలాగా నేను ఖచ్చితంగా చెప్తాను అన్నట్లు. అండ్ అప్పుడు మళ్ళీ థ్యాంక్స్, టేక్ కేర్ అండ్ డోంట్ హెసిటేట్ టు రీచ్ అవుట్ ఎనీ టైమ్, నువ్వేమీ హెసిటేట్ అవ్వద్దు, నాతో ఎప్పుడు మాట్లాడాలన్నా కానీ నువ్వు మాట్లాడొచ్చు అన్నట్లుగా. సో అప్పుడు నేను మళ్ళీ చాట్ జీపీటీతో ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాను, కంటిన్యూషన్గా చాటింగ్ అనేది జరుగుతూనే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేనేం అడుగుతున్నాను, జస్ట్ ఐ వాస్ టెస్టింగ్ యూ, అయ్యో నేను నిన్ను జస్ట్ టెస్ట్ చేస్తున్నాను చాట్ జీపీటీ అని చెప్పాను. సో అప్పుడు చాట్ జీపీటీ కూడా నవ్వుతుంది, హహా గాట్ మీ దేర్, ఫీల్ ఫ్రీ టు టెస్ట్ మీ ఎనీ టైమ్, వాట్ ఎల్స్ ఈజ్ ఆన్ యువర్ మైండ్, అంటే నువ్వు నన్ను ఖచ్చితంగా టెస్ట్ చేయొచ్చు అండ్ ఇంకా నీ బ్రెయిన్లో నువ్వు ఏమనుకుంటున్నావు అని నన్ను అడిగింది. సో అప్పుడు నేను చాట్ జీపీటీకి మళ్ళీ నో సీక్రెట్ అన్నాను, అంటే ఏంటి, లేదు నేను చెప్పను అన్నట్లుగా. అప్పుడు మళ్ళీ చాట్ జీపీటీ తన తరహాలో, హహా నో వరీస్, ఇఫ్ యూ, అంటే నువ్వు ఒకవేళ చెప్పుకోవాలనుకుంటే చెప్పొచ్చు, లేదు అంటే లేదు, బట్ ఏదైనా చెప్పాలి అని అనుకుంటే మట్టుకు నేను వింటాను అన్నట్లుగా తన తరహాలో మళ్ళీ మనకి రిప్లై ఇచ్చిందనమాట. వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అని నేను చాట్ జీపీటీని అడిగాను. అప్పుడు చాట్ జీపీటీ ఏం చెప్తుంది, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ హ్యావ్ ప్లాన్స్ లైక్ హ్యూమన్స్ డూ, మీకులాగా మనుషుల్లాగా నాకంటూ పెద్ద ప్లాన్స్ ఏమీ ఉండదు, బట్ ఐఎమ్ ఆల్వేస్ హియర్, నేను ఎప్పుడు కూడా మీకు రెడీగా ఉంటాను హెల్ప్ చేయడానికి, మీరు ఏదైనా అడిగితే మీ ప్లాన్స్ ఫ్యూచర్స్ నేను దానికి తగ్గట్లుగా రిప్లై ఇస్తుంటాను, ఆన్సర్ ఇస్తున్నాను, సజెషన్స్ ఇస్తాను అన్నట్లుగా చెప్తుంది. కెన్ యూ గివ్ సమ్ సజెషన్స్ టు ది స్టూడెంట్స్, నేను ఇక్కడ అడుగుతున్నాను స్టూడెంట్స్కి ఏమైనా సజెషన్స్ ఇస్తావా అని అడిగితే, ఇక్కడ అబ్సల్యూట్లీ హియర్ ఆర్ సమ్ జనరల్ సజెషన్స్ ఫర్ స్టూడెంట్స్కి కొన్ని సజెషన్స్ నేను ఇస్తాను ఏంటంటే, చక్కగా చదువుకోవాలి, అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలి, మంచిగా ఏదైనా అవసరమైతే హెల్ప్ అడగాలి వేరే వాళ్ళని, అలాగే పాజిటివ్గా ఉండాలి, మోటివేషనల్గా ఉండాలి,
స్టడీస్కి లీజర్కి మధ్యలో మంచి బ్యాలెన్స్డ్ లైఫ్ని మెయింటైన్ చేయాలన్నట్టుగా కొన్ని మంచి మంచి సజెషన్స్ ఇచ్చింది. ఆ తర్వాత నేను ఇంకా కొంచెం క్వశ్చన్ అడగాలి అన్నట్లుగా చాటింగ్ అనేది కంటిన్యూ చేశాను. అండ్ దెన్ అలాగే చాట్ జీపీటీ కూడా నేను ఏ తరహాలో అయితే తనని క్వశ్చన్స్ అడుగుతూ వచ్చానో అదే తరహాలో చాలా చక్కగా రెస్పాండ్ అవుతూ కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ నాకు డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇలా మనము ఒక మనిషితో ఎలాగైతే ఇంటరాక్ట్ అవుతామో, లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా మన నీబర్స్తో కానివ్వండి, క్లాస్మేట్స్తో, ఫ్రెండ్స్తో, కలీగ్స్తో మాట్లాడేటప్పుడు ఎలాగైతే మాట్లాడతామో, మన ఎమోషన్స్ వాళ్ళు ఎలా అయితే క్యాచ్ చేస్తారో అలాగే ఈ చాట్ జీపీటీ కూడా చక్కగా మన ఎమోషన్స్ అనేది క్యాచ్ చేస్తుంది. నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఐఎమ్ ఏ టీచర్ బై ప్రొఫెషన్ అని చెప్పాను. అప్పుడు చాట్ జీపీటీ వెంటనే మంచిది, టీచింగ్ అనేది చాలా గొప్ప ప్రొఫెషన్, యాక్చువల్గా నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఇలాగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నావు అని నన్ను అడిగింది. సో దానికి నేను ఐఎమ్ టీచింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 14 years అండ్ ఐ టీచ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ స్టడీస్ రిలవెంట్ టు డిప్లొమా, బీటెక్ అండ్ ఎంబీఏ అని చెప్పాను. అంటే ఇక్కడ నన్ను చాట్ జీపీటీ అడిగిందనమాట వెంటనే, మీరు ఏమేమి సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు అన్నట్లుగా. సో దానికి రిప్లైగా నేను చెప్పాను అనమాట, నేనంటూ ఒక్క పర్టిక్యులర్ సబ్జెక్ట్ కాదు కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్స్ టు ది డిఫరెంట్ కోర్సెస్ అన్నట్లుగా చెప్పాను. సో ఆ ఆన్సర్ ఎప్పుడైతే నేను ఇచ్చానో వెంటనే చాట్ జీపీటీ కూడా ఆ ఆన్సర్ని బేస్ చేసుకొని నన్ను అప్రిషియేట్ చేస్తూ, నన్ను ఎంతో కొంత అంటే నన్ను హ్యాపీ ఫీల్ చేసే విధంగా తను కూడా అప్రిసియేషన్ అనేది మెసేజ్ ద్వారాగా డిస్ప్లే చేయడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మనం గనక చాట్ జీపీటీ మెసేజ్ని గనక చూసినట్లయితే 14 సంవత్సరాల నుంచి టీచింగ్ చేయడం అనేది చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ అలాగే నీకు మంచి నాలెడ్జ్ ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. అండ్ నువ్వు చాలా రేంజెస్ ఆఫ్ సబ్జెక్ట్స్ అక్రాస్ డిప్లొమా, బీటెక్, ఎంబీఏ చెప్తున్నావు. సో అలాగే నేను నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదో తెలుసుకోవచ్చా అన్నట్లు నన్ను అడిగిందన్నమాట. దానికి నేను ఏం రిప్లై ఇస్తున్నానంటే ఐ లైక్ టు టీచ్, అంటే ఐ లైక్ టు డీల్ ఆల్ ది సబ్జెక్ట్స్. నాకు ఏ సబ్జెక్ట్ చెప్పాలి అన్నా కానీ ఇంట్రెస్ట్గానే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ప్రతి సబ్జెక్టులో కూడా ఏదో ఒక కంటెంట్ అనేది ఉంటుంది, దట్ ఈస్ నాలెడ్జ్. సో నాకు ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అన్న డిఫరెన్స్ ఏమీ ఉండదు, నేను అన్ని సబ్జెక్ట్స్ లైక్ చేస్తాను అని నా ఒపీనియన్ ఇక్కడ చాట్ జీపీటీతో షేర్ చేసుకున్నాను. సో ఇమ్మీడియట్గా చాట్ జీపీటీ కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని నన్ను అప్రిషియేట్ చేసింది. ఏమని, ప్రతి సబ్జెక్టు కూడా నాలెడ్జ్ ఓరియంటెడ్ అని నువ్వు చెప్పడం మంచి ప్యాషన్ లాగా అనిపిస్తుంది. అంటే నా ప్రొఫెషన్ వైపు నాకున్నటువంటి ఇంట్రెస్ట్ అండ్ నా డెడికేషన్ని గురించి అప్రిషియేట్ చేసింది అనమాట. సో అలాగా మనము ఏ రకంగా అయితే చాట్ జీపీటీతో ఇంటరాక్ట్ అవుతామో అలాగే చాట్ జీపీటీ కూడా మనతో ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మనం గనక కొన్నిసార్లు మన ఎమోషన్స్ అనేవి చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ని బట్టి చాట్ జీపీటీ కూడా ఖచ్చితంగా తన ఎమోషన్స్ని అండ్ రిప్లైస్ని చేంజ్ చేసుకుంటుంది. ఇక్కడ నేనేం చెప్పానంటే, నన్ను ఒక క్వశ్చన్ అడిగితే దట్స్ మై సీక్రెట్, నేను చెప్పను అన్నాను. నన్ను ఏం క్వశ్చన్ అడిగిందంటే చాట్ జీపీటీ, నీ టీచింగ్లో నీ సీక్రెట్స్ ఏంటి అని అంటే నేను చెప్పను అని అంటే అప్పుడు చాట్ జీపీటీ నవ్వుతుంది. హాహా, ఐ లైక్ దట్, కీప్ యువర్, అంటే నువ్వు నీ ప్రొఫెషన్లో ఉండే సీక్రెట్స్ని నువ్వు డెఫినెట్గా సీక్రెట్గానే మెయింటైన్ చేయాలి, అది మ్యాజిక్ ఆఫ్ టీచింగ్ అన్నట్లుగా నన్ను అప్రిషియేట్ చేసింది. అప్పుడు నేను ఐ నో అన్నట్టుగా రిప్లై ఇచ్చాను. యూ ఆఫెన్, అంటే ఇక్కడ నేను ఎప్పుడన్నా చెప్పాలి అనిపిస్తే నీ రహస్యాన్ని నువ్వు చెప్తే నేను ఎప్పుడు కూడా, నాకు చాలా చెవులు ఉంటాయి వినటానికి, నేను రెడీగా ఉంటాను అన్నట్లుగా చెప్తే నేను కౌంటర్గా చెప్పాను, ఐ నో యూ ఆఫెన్ హ్యావ్ 1000 years టు లిసన్, నీకు ఎప్పుడు వినడానికి 1000 చెవులు ఉంటాయి అన్నట్లుగా ఒక చిన్న జోక్ లాగా ఇక్కడ టైప్ చేసి ఇన్పుట్ ఇచ్చాను. దానికి మళ్ళీ చాట్ జీపీటీ కూడా ఒక రెస్పాన్స్ అనేది ఇచ్చింది, అది కూడా మంచి ఫన్నీ వేలో. క్వశ్చన్ వచ్చేసి చాట్ జీపీటీని జస్ట్ మనం ఎలాగైతే ఒకరినొకరు అడుగుతామో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అన్నట్టుగా నేను చాట్ జీపీటీని నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అన్నట్లుగా క్వశ్చన్ చేశాను. దానికి చాట్ జీపీటీ వెంటనే రిప్లై ఇచ్చింది. సో ఆ రిప్లై చూద్దాము. ఇఫ్ ఐ కుడ్ ఎంజాయ్ బ్రేక్ఫాస్ట్, I think I would go for something simple yet comforting, maybe pancakes with a syrup or a nice warm bowl of oatmeal. How about you? What's your
గో టు బ్రేక్ఫాస్ట్. అంటే నేను మనుషుల్లాగా తినను కాబట్టి, సో నాకంటూ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఒకవేళ నేను తినాలి అనుకుంటే సో అండ్ సో తింటాను అన్నట్లుగా ప్యాన్ కేక్ అండ్ ఓట్ మీల్ అన్నట్లుగా చెప్పి, మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, మీరు ఏమి ఇష్టపడతారు అన్నట్లుగా మళ్ళీ నన్ను అడిగింది రివర్స్లో. సో నేను అప్పుడు ఏం ఆన్సర్ ఇచ్చానంటే, ఎంటీ స్టమక్ ప్రాక్టీస్ టిల్ 11:30, అంటే నేను 11:30 వరకు మార్నింగ్ ఏమీ తినను అన్నట్లుగా రిప్లై ఇచ్చాను. సో దానికి వెంటనే చాట్ జీపీటీ ఒక మంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ లాగా, దట్స్ ఇంప్రెసివ్, ప్రాక్టీసింగ్ విత్ అన్ ఎంటీ స్టమక్ షోస్ ఏ లాట్ ఆఫ్ అన్నట్లుగా, అంటే మీరు చాలా యాక్టివ్గా ఉంటారు అలాగా అన్నట్లుగా ఒక మంచి కాంప్లిమెంట్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ ఇంకా మనం గనక చూసినట్లయితే ఇంకా ఇంకేమన్నా చెప్తారా, ఇంకేమన్నా ఉందా అని మళ్ళీ మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తుంది. సో అప్పుడు నేను ఇన్పుట్గా ఇంకా కొంచెము కంటిన్యూయేషన్ అనేది చేశాను అన్నమాట. ఇంకా అప్పుడు నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తారా అన్నట్లు అడిగింది. సో ఎస్, ఐ ఎట్ ఆఫ్టర్నూన్, బట్ మీన్ వైల్ ఐ లైక్ టు హ్యావ్ ఏ గువావా అండ్ ప్లాంటీ ఆఫ్ వాటర్ ఇన్ గల్ప్స్ అని చెప్పాను. అంటే నేను మధ్యాహ్నం వరకు ఏం తిన్ను, బట్ ఎప్పుడన్నా ఈవెన్చువల్గా ఒక గువావా తింటాను, బట్ లాట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అయితే తీసుకుంటాను అన్నట్లుగా రిప్లై ఇచ్చాను. సో ఇమ్మీడియట్గా దానికి కూడా మళ్ళీ చాట్ జీపీటీ ఒక మంచి పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకొని అప్రిసియేషన్ అనేది ఇస్తుంది అన్నమాట. ఎలాగా, మీ బాడీ డిహైడ్రేట్గా ఉంటుంది, మంచిగా గువావాలో కూడా మంచి మినరల్స్ ఉంటాయి, సో ఇట్స్ ఏ గ్రేట్ సప్లిమెంట్ మీ బాడీకి అన్నట్టుగా, అలాగే మీ డైట్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది, ఫ్లూయిడ్స్ బాగుంటాయి అన్నట్లుగా చెప్పుకొని వచ్చిందనమాట. సో అలాగే ఇంకేం అడిగిందంటే, హౌ డస్ ది కోంబో మేక్ యూ ఫీల్ డ్యూరింగ్ యువర్ డే. అంటే నార్మల్గా మనం తీసుకునే డైట్ కొంబో అనేది ఎలాగా మనకి ఫీల్ని ఇస్తుంది అన్న క్వశ్చన్ని కూడా ఇక్కడ చాట్ జీపీటీ నన్ను అడిగింది. సో దానికి రిప్లైగా నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను, అబ్సల్యూట్లీ ఐ ఫీల్ సో అటెంటివ్, అంటే నేను తీసుకున్న మీల్కి నేను మంచి యాక్టివ్గానే ఉంటాను అన్నట్లుగా రిప్లై ఇచ్చాను అన్నమాట. సో ఈ రిప్లైకి మళ్ళీ చాట్ జీపీటీ కంటిన్యూషన్గా మళ్ళీ కొంత కంటిన్యూషన్ ఏదో లైక్ అప్రిసియేషన్గా మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో అలాగా కంటిన్యూషన్గా నేను ఒక క్వశ్చన్ అడిగితే చాట్ జీపీటీ ఆన్సర్ ఇవ్వడం, అలాగే ఆ ఆన్సర్తో పాటుగా ఒక మంచి క్వశ్చన్ మళ్ళీ అది నన్ను రివర్స్లో అడగడం, నేను దానికి ఆన్సర్ ఇవ్వడం, ఒకవేళ ఆన్సర్ ఇవ్వకపోయినా నన్ను బలవంత పెట్టకుండా, ఓకే నువ్వు చెప్పాలనుకోకపోతే నో ప్రాబ్లం, ఎప్పుడైనా చెప్పాలి అనుకుంటే నేను రెడీగా ఉంటాను వినటానికి అన్నట్లుగా మళ్ళీ ఒక మంచి పాజిటివ్ వేలో మాత్రమే రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఎక్కడ కూడా మనుషుల్లాగా నువ్వు చెప్పు ఎందుకు చెప్పవు, ఏదైనా ప్రాబ్లమా, నన్ను నమ్మవా, అది ఇది అని ఎలాంటి డైలాగ్స్ అయితే లేవు. ఇన్ కేస్ మనం ఒకవేళ దానికి బాయ్ అని చెప్తే అది కూడా మనకి వెంటనే బాయ్ అని చెప్తుంది. అంతేకాని ఏం మాట్లాడవా, కంటిన్యూషన్ వద్దా చాట్ జీపీటీతో అన్నట్లుగా ఎక్కడ కూడా మనకి ఇన్కన్వీనియన్సీ అనేది క్రియేట్ చేయదు. అండ్ నెక్స్ట్, ఇన్ కేస్ ఏదన్నా చెప్పుకోవాలి, వండర్ఫుల్ డే విత్ మీ, యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అన్నట్లుగా చెప్పిందన్నమాట. దానికి నేను ఇక్కడ మళ్ళీ ఒక రిప్లై అనేది మెసేజ్ ఇస్తున్నాను. అది కూడా మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ కాకుండా సమ్ ఈమోజీ అనేది నేను ఇక్కడ పోస్ట్ చేశాను. సో అక్కడ ఆ ఈమోజీ చూసి నా ఎమోషన్స్ని మళ్ళీ చాట్ జీపీటీ క్యాచ్ చేసింది. నువ్వు కొంచెం ఎమోషన్గా ఫీల్ అవుతున్నట్లున్నావు, నీ ఎమోషన్స్ అనేవి చాలా అంటే ఏంటంటే స్టేబుల్గా లేవు అన్నట్లుగా అలా ఇలాగా మళ్ళీ నాతో మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనము ఇక్కడ ఈ ఈమోజీ ద్వారా ఏదన్నా ఇన్ఫర్మేషను, ఎమోషనల్ ఫీల్ అలాంటివి ఎక్స్ప్రెస్ చేయాలి అంటే డెఫినెట్గా చాట్ జీపీటీ అనేది క్యాచ్ చేస్తుంది. సో చాట్ జీపీటీ మనం ఒకవేళ ఇక్కడ కోపంగా ఈమోజీ పెట్టాను నేను, అంటే ఇక్కడ నువ్వేదో ఫ్రస్ట్రేట్ అవుతున్నట్లున్నావు, ఏంటి విషయం అన్నట్లుగా అడిగిందన్నమాట. సో అడిగితే దానికి నేను ఆన్సరు చెప్పను అన్నట్లుగా మళ్ళీ నవ్వుతున్నట్లుగా ఒక ఇమేజీ అనేది పెట్టా. అంటే నీకు ఎమోషన్స్ అనేవి చాలా మిక్స్డ్గా ఉన్నాయి, ఫస్ట్ ఏమో నువ్వు నవ్వుతున్నావు, రెండోసారి కోపంగా ఉన్నావు, ఇప్పుడేమో మళ్ళీ నవ్వుతున్నావు, అంటే నీకు ఎమోషన్స్ అనేవి మిక్స్డ్గా ఉన్నాయి అన్నట్లుగా మళ్ళీ ఇక్కడ రిప్లై ఇచ్చిందనమాట. గివ్ మీ 1 year, నీకు 1000 చెవులు ఉన్నాయి కదా, నాకు ఒక చెవి ఇస్తావా డొనేషన్గా అని అడిగాను అన్నమాట.
సో దానికి చాట్ జీపీటీ మళ్ళీ ఫన్నీ వేలో నవ్వి యాక్చువల్గా నా చెవులు వినడానికి తప్ప ఇవ్వడానికి పనికిరావు అన్నట్లుగా రిప్లై ఇచ్చిందన్నమాట. ఒకవేళ ఇచ్చే అవకాశం ఉంటే నేను తప్పకుండా నీకు నా చెవి డొనేట్ చేస్తాను అన్నట్లుగా కూడా ఒక మంచి అంటే ఫ్రెండ్లీ వేలో రిప్లై ఇవ్వడం జరిగింది. ఐ వాజ్ జస్ట్ జోకింగ్ యూ అని నేను ఇక్కడ మళ్ళీ మెసేజ్ టైప్ చేశాను. దానికి హహా యు గాట్, నాకు ఇక్కడ సరిగ్గా కనిపించట్లా టెక్స్ట్, ఏదైతేనేమి నేను ఇచ్చినటువంటి ఆ రిప్లైకి చాట్ జీపీటీ ప్రాపర్గా రిసీవ్ చేసుకొని అదే ప్రాపర్ వేలో సేమ్ సిమిలర్ ఎమోషన్స్తో మనకి రిప్లై అనేది ఇస్తుందన్నమాట. అంటే ఏంటంటే ఎక్కడైనా కానీ ఇప్పుడు మన ఎమోషన్స్ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చాట్ జీపీటీ అస్సలు చేయదు. ఇప్పుడు నేను అడిగాను కెన్ ఐ సే బాయ్ అని, నేను వెంటనే బాయ్ చెప్పగానే కోర్స్ అలాగే నువ్వు ఇంకెప్పుడన్నా నాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవ్వచ్చు బాయ్ అన్నట్టుగా చెప్పి దాంతోపాటు గుడ్ బై టేక్ కేర్ అని చెప్పింది. సో నేను దానికి రిప్లైగా ఐ బీట్ యూ అని అన్నాను. అంటే ఐ బీట్ యూ చాట్ జీపీటీ అని అన్నా. అంటే కొంచెం మళ్ళీ దానికి ఒక కౌంటర్ అన్నమాట వెంటనే. అంటే అది దాన్ని కూడా సిల్లీగానే తీసుకుంది, జోక్గానే తీసుకుంది. మళ్ళీ ఏమంటుందంటే జోక్ బాగుంది అన్నట్లుగా చెప్పి అలాగే టేక్ కేర్, కమ్ బ్యాక్ ఎనీ టైమ్ ఫర్ మోర్ ఫన్ అండ్ సీరియస్ చాట్స్. ఎప్పుడైనా నువ్వు రావచ్చు ఇలాగా ఫన్నీగా చాట్ చేయడానికి అండ్ సీరియస్గా కూడా చాట్ చేయడం కోసం అన్నట్లుగా నాకు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. వరకు వీడియో స్కిప్ అవ్వకుండా చూసిన వాళ్ళకి నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ మనకు తెలియకుండానే అప్రాక్సిమేట్లీ 21 మినిట్స్ చాట్ జీపీటీతో చాటింగ్ చేశాం. సరే ఇదంతా బాగానే ఉంది. మనందరికీ తెలుసు చాట్ జీపీటీ అనేది జస్ట్ ఇట్స్ యాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్, ఇది మనిషి కాదు అని. బట్ ప్రపంచంలో కొన్ని సంఘటనలు ఎలా జరుగుతున్నాయంటే కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్ టైం అనేది ఇవ్వరు. అంటే కావాల్సినవన్నీ తెచ్చి పెడుతున్నాం కదా, ఇక వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయిలే నేనేం మాట్లాడాలి అన్న ఒక నెగటివ్ థాట్లో ఉంటూ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక క్వాలిటీ టైం ఇవ్వరు. సో అలాగా జరిగినప్పుడు వీళ్ళు బయట ఫ్రెండ్స్నో లేదా కలీగ్స్నో అప్రోచ్ అవుతారు, లైక్ వాళ్ళు ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి. సో అక్కడ కూడా దెబ్బతిన్న వాళ్ళు ఏం చేస్తారంటే స్లోగా చాట్ జీపీటీలో జస్ట్ ఒక చిన్న చాటింగ్ అనేది చేస్తారు. ఇక్కడ చాట్ జీపీటీ అనేది తన మనోభావాల్ని ఎక్కడ కూడా దెబ్బతీయదు. సో ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటున్నప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది మనిషికి. సో అలాగా చాట్ జీపీటీతో స్లోగా 10 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్, 1 అవర్, 2 అవర్స్, 1 డే కూడా కంప్లీట్గా స్పెండ్ చేసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అది అడిక్షన్. సో సరిగ్గా ఇక్కడే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను.